గైస్ మీరు చేస్తున్న అతి పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? టైటిల్. యూట్యూబ్ వీడియో టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్, బట్ అది చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు. అలాగే లాస్ట్ వీడియోలో నేను థంబ్నెయిల్స్ అంటే థంబ్నెయిల్ విజువల్ హుక్ ఎలా పెట్టాలి, థంబ్నెయిల్ అనేది ప్రాపర్గా ఎలా తీసుకోవడానికి ముందే మనం ఆ థంబ్నెయిల్ అనేదాన్ని ఎలా క్రియేట్ చేసుకోవడానికి కొన్ని విషయాల్ని ఎలా మేనేజ్ చేయాలనే దాని గురించి ఒక కంప్లీట్ వీడియో చేశాను. ఆ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా మంది చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్స్ థంబ్నెయిల్స్లో అందులో అయితే చెప్పాను అనమాట. కాబట్టి ఆ వీడియో అయితే ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. అదే వీడియోలో చెప్పాను, మీరు లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తే కనుక టైటిల్ అనే దాని గురించి చాలా క్లియర్గా వీడియో చేస్తాను అనేది అదే ఈ వీడియో అనమాట. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మనం టైటిల్ అనేది ఎంత ఇంపార్టెంట్, అసలు ఎలా ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే మీరు చేస్తున్న మిస్టేక్స్ అనేది అన్నింటిని కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. అలాగే ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. లైక్స్ కంప్లీట్ చేయండి. అలాగే మీ ఒపీనియన్, వీడియో బాగుంది బాగాలేదు ఏమైనా ఉన్నాయండి, వాట్ ఎవర్ ఏదైనా నేను చేసిన మిస్టేక్స్ కానీ ఏమున్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దీనివల్ల ఏంటి అంటే నేను నెక్స్ట్ చేయబోయే వీడియోస్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం మీరు చేస్తున్న మిస్టేక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. దానికంటే ముందు మనం మన ఛానల్లో ఛానల్ చెకింగ్ సర్వీసెస్ అని ఒక సర్వీస్ని అయితే స్టార్ట్ చేసాం. ఇది వచ్చేటప్పటికి 299 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ఈ సర్వీస్ వల్ల మీకు యూజ్ ఏంటి అంటే, మీ ఛానల్లో మీరు ఏం చేస్తున్నారు, మీ ఛానల్ యొక్క గ్రోత్ అవుతుందా లేదా, మీ ఛానల్లో ఏమైనా యూజర్ కంటెంట్ ఉందా, మీ ఛానల్ అసలు పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుంది, ఏంటి మీ ఛానల్ ఎందుకు గ్రో కావట్లేదు, ఎందుకు వ్యూస్ రావట్లేదు, ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా ఈ ఛానల్ చెకింగ్లో ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఫస్ట్ మీరు ఛానల్ చెకింగ్ చేయించుకోవాలనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇస్తారనమాట. మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు మీ ఛానల్ లింక్ అయితే అడుగుతారు వాళ్ళు. ఆ లింక్ ఇచ్చిన తర్వాత మీకు ఒక పీడిఎఫ్ అయితే వస్తుంది అనమాట. ఒక 1 అవర్ లోపు ఒక పీడిఎఫ్ వస్తుంది. మీ ఛానల్లో ఎక్కడెక్కడ ఏవే తప్పులు ఉన్నాయనే దాని గురించి ఒక రిపోర్ట్ అయితే వస్తుంది పీడిఎఫ్లో. అండ్ ఆ రిపోర్ట్ అయిపోయిన 24 అవర్స్ లోపు నా సైడ్ నుంచి నేనే మీకు కాల్ చేసి మీ ఛానల్లో ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి, ఏ తప్పులు ఉన్నాయి, ఎందుకు గ్రో కావట్లేదు, ఇలాంటి అన్ని విషయాల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ కాల్లో అయితే నేను చెప్తాను అనమాట. అరౌండ్ అది మీకు 10 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు ఆ కాల్లో అయితే నేను మీకు టైం అయితే స్పెండ్ చేస్తాను అనమాట. ఎవరైనా ఛానల్ చెకింగ్ చేయించుకోవాలనుకుంటే ఈ సర్వీస్ని అయితే యూస్ చేసుకోండి. అండ్ ఇక మనం వైరల్ టైటిల్ మిస్టేక్స్ ఏంటంటే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం టైటిల్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఆ టైటిల్ మిస్టేక్స్ చేయకుండా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టైటిల్ పెట్టడానికి కొన్ని టిప్స్ గురించి అయితే చెప్తాను అనమాట. ఫస్ట్ టైటిల్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుంటే మీరు వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే, చాలా మంది బేసిక్ టైటిల్స్ పెడుతున్నారు అనమాట. అంటే రెగ్యులర్గా ఉండే బేసిక్ టైటిల్స్ అయితే పెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ అనేది 2019, 2018 నుంచి అలా కొంచెంగా మారుతూ చాలా వరకు ఈరోజు చాలా ఏఐ వచ్చిన తర్వాత చాలా డెవలప్ అవుతూ వచ్చింది అనమాట. అండ్ చాలా రకరకాల డివైస్లు, ఆ వ్యూ ఏదైతే ఉంటుందో ఆ వ్యూ, ఆ థీమ్ అన్నీ మారుతూ వచ్చాయన్నమాట. కాబట్టి ఇంతకుముందు ఎప్పుడో ఉండే 2001, 2002 ఈ టైంలో ఉండే ఎస్ఈఓల్ని, ఈ టైంలో ఉండే సెట్టింగ్స్ని, ఈ టైంలో ఉండే టైటిల్స్ పెడతానంటే వర్కౌట్ కాదనమాట. కాబట్టి మీరు ఇంకా ఓల్డ్ టైటిల్స్ అండ్ ఓల్డ్ స్టైల్ ఆఫ్ టైటిల్స్ పెట్టడం అనేది ఆపేయండి. ఇప్పుడు ఎలా పెట్టాలి ఏంటనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే మీరు చేస్తున్న కొన్ని మిస్టేక్స్లో పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, మీరు పెట్టే సపోజ్ ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఈ వీడియోలో నేను థంబ్నెయిల్ ఏం పెట్టాను, హౌ టు రైట్ ఏ వైరల్ టైటిల్ అని చెప్పేసి పెట్టాను. అలాగే టెక్స్ట్ ఏం పెట్టాను, మీకు టైటిల్ ఏం పెట్టాను, స్టాప్ మేకింగ్ దిస్ యూట్యూబ్ టైటిల్ మిస్టేక్స్ అని పెట్టాను. ఓకే, అండ్ నేను థంబ్నెయిల్లో టైటిల్ గురించే చెప్పాను. అలాగే కింద వీడియో టైటిల్లో కూడా సేమ్ టైటిల్ గురించి చెప్పాను. కానీ ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే, సంబంధం ఉండదు. థంబ్నెయిల్లో ఒకటి ఉంటుంది, టైటిల్లో ఒకటి ఉంటుంది, సంబంధమే ఉండదు అనమాట. మీరు చెప్పేది ఏంటి, ఒకటే విషయాన్ని కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తూ, మీ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తూ చెప్పాలి, కానీ సంబంధం లేకుండా పెట్టకూడదు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మీరు సంబంధం లేకుండా పెడుతున్నారు, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేకుండా అయితే పెడుతున్నారు. ఫస్ట్ దీన్ని ఆపేయండి. అలాగే రెగ్యులర్ టైటిల్స్ అయితే పెట్టడం ఆపేయండి. అలాగే మీరు చేసే ఇంకొక పెద్ద తప్పు ఏంటంటే, ఏదైతే యూట్యూబ్ వీడియోలో మీరు పెట్టే టైటిల్ ఉందో ఆ టైటిల్ టూ లాంగ్ పెట్టడం అనమాట. అంటే 100 ఆల్ఫాబెట్స్ పెట్టుకునే వరకు యూట్యూబ్ ఛాన్స్ ఇచ్చింది కదా అని చెప్పేసి ఏదో పనిచేయని టైటిల్ పెట్టేయడం, అంటే దానికి సంబంధం లేకుండా పెట్టేయడం, పెద్ద టైటిల్ పెట్టేయడం అనమాట. ఇప్పుడు నేను పెట్టచ్చు దీనికి హౌ టు రైట్ ఏ బెస్ట్ థంబ్నెయిల్, బెస్ట్ యూట్యూబ్ టైటిల్ అని చెప్పేసి ఏదో సంబంధం లేకుండా పెద్ద టైటిల్ పెట్టచ్చు. అంటే ఆ సంబంధం లేని వర్డ్స్ యూజ్ చేసేసి, సంబంధం లేకుండా దీనికి, లేకపోతే సంబంధం ఉండి కూడా అన్నెసెసరీగా ఉండే వర్డ్స్ని యూజ్ చేసేసి ఒక పెద్ద టైటిల్ పెట్టడం. ఇలా టైటిల్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మనకి యూట్యూబ్ వీడియో ఏదైతే ఉంటుందో అది కొన్ని చోట్ల ప్లే అయ్యేటప్పుడు కానీ, కొన్ని డివైసెస్ ప్లే అయ్యేటప్పుడు కానీ ప్రాపర్గా ఉండే దాని యొక్క టైటిల్ అనేది ఫుల్గా కనిపించదు. ఇప్పుడు ఫుల్గా కనిపించినప్పుడు ఆ వీడియో వ్యూవర్ చూసినప్పుడు కింద టైటిల్ కరెక్ట్గా లేకపోతే అది ఏంటి అనేది వీడియో వ్యూవర్కి తెలియనప్పుడు ఎందుకు క్లిక్ చేసి చూస్తారు, చూడరు కదా. అదే మనం షార్ట్గా, మనం కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా, సింపుల్గా కనిపించే విధంగా, అర్థమయ్యే విధంగా చిన్న షార్ట్ టైటిల్లోనే ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా పెడితే, ఇప్పుడు సపోజ్ నేను చెప్పాను కదా, ఈ వీడియో కొన్న టైటిలే చూడండి, చిన్నగా పెట్టాను కానీ ఇందులోనే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ రకంగా మీరు పెట్టే టైటిల్ అనేది ఎగ్జాక్ట్గా దానికి ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా ఉండే విధంగా పెట్టినట్టయితే కనుక మీ వ్యూవర్స్ ఏమవుతుందంటే క్లిక్ చేసి చూస్తారు. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, షార్ట్గా పెట్టాలి టైటిల్ అని చెప్తున్నాం కదా అని చెప్పేసి మరీ చిన్నగా పెడుతున్నారు. అంటే ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు అనమాట. జస్ట్ అందులో ఏదో ఒక 2 words 3 words, అంటే ఆల్ఫాబెట్స్ కాదు, వర్డ్స్ 3-4 words వాడి
ఒక అరౌండ్ ఒక 25 to 35 ఆల్ఫాబెట్స్ యూజ్ చేసి ఒక టైటిల్ ఇచ్చేస్తున్నారు. ఇదేమవుతుంది, మీరు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు దీనివల్ల. అంటే టైటిల్ మరీ చిన్నగా పెట్టకూడదు, మరీ పెద్దగా కూడా పెట్టకూడదు. ఇంకొంతమంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే టైటిల్ పెడుతున్నారు, చిన్నగా పెడుతున్నారు, ఎగ్జాక్ట్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఆ ఇన్ఫర్మేషన్లో ఇస్తున్నారు. బట్ మీరేం చేస్తున్నారంటే ఎక్కడో డిస్క్రిప్షన్లో ఇవ్వాల్సిన హ్యాష్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి డైరెక్ట్గా టైటిల్లో అప్లై చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, హ్యాష్ ట్యాగ్స్ కీవర్డ్స్ ఏమున్నా కానీ డిస్క్రిప్షన్లో ఇవ్వాలి. టైటిల్లో కేవలం మనం టైటిల్ మాత్రమే పెట్టాలి. టైటిల్ పెట్టాలి అండ్ హ్యాష్ ట్యాగ్స్లోనే పెట్టాలి. మనం ట్యాగ్స్ ఏవైతుంటే డిస్క్రిప్షన్లో మాత్రమే పెట్టాలి. ట్యాగ్స్ ఉన్న చోట మాత్రమే పెట్టాలి. ఎందుకంటే యూట్యూబ్ దాని అల్గారిథం పనిచేయాలంటే ప్రాపర్గా మనం ఎక్కడైతే ఇస్తున్నామో అక్కడ వేయాలి. ఇప్పుడు సపోజ్ ఈ వీడియోకి నేను టైటిల్స్ అనే దీనికి సంబంధించిన ట్యాగ్స్ ఎక్కడ వేయాలి, డైరెక్ట్గా నేను ట్యాగ్స్ పెట్టే ప్లేస్లో మాత్రం వేయాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. వేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. అలాగే thumbnail-లో ఉన్న ఇన్ఫర్మేషన్, టైటిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం ఆపేయండి ఇక్కడి నుంచైనా. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే అందులో వీడియోలో ఒకటి చెప్తారు, దానికి రిలేటెడ్ కాకుండా వైరల్ అయిపోవాలని చెప్పేసి క్లిక్కబుల్గా ఉండే, అంటే క్లిక్ బైట్, అది చూసిన వెంటనే క్లిక్ చేస్తారన్నట్టుగా ఒక క్లిక్ బైట్ ఉండే టైటిల్ పెట్టడం. ఈ క్లిక్ బైట్ ఉండే టైటిల్ పెట్టడం వల్ల కూడా ఏమవుతుందంటే మీ వ్యూవర్స్కి మీ పైన ఉండే నమ్మకం పోతుంది. ఎందుకంటే వీడు ఎప్పుడు చూసినా thumbnail లోడ్ పెడతాడరా, టైటిల్ లోడ్ పెడతాడరా, లోపలికి వెళ్తే వేరే ఇన్ఫర్మేషన్ ఉండదురా, దానికి దీనికి సంబంధమే ఉండదు, అసలు దాని గురించి మాట్లాడు కానీ వైరల్ అవ్వాలని ఇది పెడతాడరా అని చెప్పేసి మీ పైన ఉన్న నమ్మకాన్ని వాళ్ళు కోల్పోకూడదు. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు కోల్పోకూడదు. ఇప్పుడు సపోజ్ ఈ వీడియోలోకి మీరు వచ్చారండి, మీరు చూస్తున్నప్పుడు నేను ఇందులో యూట్యూబ్ వీడియో టైటిల్ గురించి కాకుండా వేరే సబ్జెక్టో వేరే సంబంధం లేని విషయాల గురించో నేను మాట్లాడితే ఎలా ఉంటుంది? యూట్యూబ్ టైటిల్ గురించి చెప్పాలి కాబట్టి నేను యూట్యూబ్ టైటిల్ గురించే మాట్లాడాలి. కాబట్టి నేను యూట్యూబ్ టైటిల్ గురించి చెప్పినప్పుడు మాత్రమే మీరు చూస్తారు. కాబట్టి మీరు వీడియోలో ఏదైతే టైటిల్ పెడుతున్నారో ఆ టైటిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోలో కూడా మాట్లాడండి. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మీరు టైటిల్ పెట్టేటప్పుడు ఇంకొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. టైటిల్ పెడుతున్నాం కదా అని చెప్పేసి మనం ఏదైతే సబ్జెక్ట్ని, అంటే మనం ఒక సబ్జెక్ట్ ఏదైతే చేస్తున్నాం, ఇప్పుడు సపోజ్ ఇది నేను చేసే సబ్జెక్టు వైరల్ టైటిల్ అనే దాని గురించి సంబంధించిన సబ్జెక్టు, కానీ నేను నా టైటిల్లో టైటిల్ అనే వర్డ్ యూజ్ చేయకపోతే ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు నా వీడియో ఎలా రికమెండ్ అవుతుంది? వాడకపోయినప్పుడు నా రికమెండ్ కాదు. కాబట్టి రికమెండ్ అవ్వాలి, లేకపోతే సజెస్ట్ అవ్వాలి, లేకపోతే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఏదైతే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన కీవర్డ్, స్పెసిఫిక్ కీవర్డ్ ఏవైతే ఉంటుందో అది టైటిల్లో డెఫినెట్గా ఉండాలి. ఇప్పుడు సపోజ్ మీరు తిరుపతి దేవస్థానం వ్లాగ్ చేశారు, తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తిరుపతి లేకపోతే వెంకటేశ్వర స్వామి అనే ఈ కీవర్డ్స్ అయితే, అంటే ఈ ఏవైతే కీవర్డ్స్ ఉంటాయో ఈ కీవర్డ్స్ అయితే టైటిల్లో డెఫినెట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే దానికి సంబంధించిన వీడియోల మీద కానీ దానికి సంబంధించిన ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి కానీ ఈ వీడియో అనేది రికమెండ్ అవ్వడం జరుగుతుంది. ఇలా చేయట్లేదు చాలా మంది. చెప్పాను కదా, రిలేటెడ్ కానీ టైటిల్స్ పెట్టడం ఇది చాలా 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 పెద్ద మిస్టేక్. ఇలా మిస్టేక్ చేయడం వల్ల కూడా మీ ఛానల్ అనేది గ్రో కాకుండా ఆగిపోతుంది. ఇప్పుడు నేను మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను అనమాట. ఈ టిప్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, టైటిల్ రాసేటప్పుడు, అంటే ఇందాక నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు చేసిన మిస్టేక్స్ గురించి మాట్లాడాను కదా, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎలా చేయాలనే దాని గురించి అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు టైటిల్ ఏదైతే యూట్యూబ్ వీడియో టైటిల్ రాస్తారో ఆ టైటిల్లో 2 విషయాలు ఉండేలా చూసుకోండి. మన thumbnail-లో కూడా చెప్పాను కదా నేను మీకు, ఏదైతే క్యూరియాసిటీ, అలాగే సస్పెన్స్, అలాగే ఎమోషన్, ఈ 3 ఉండే విధంగా చూసుకున్నాను కదా. అలాగే ఈ టైటిల్లో కూడా మీరేంటి అంటే కొన్ని పవర్ఫుల్ వర్డ్స్ అలాగే ఎమోషన్ ఉండేలా చూసుకోండి. పవర్ఫుల్ వర్డ్స్ అంటే ఏంటి? నేను ఇప్పుడు ఇందులో ఈ వీడియోలో నేను వాడేది, నేను చెప్పేది ఎడ్యుకేషనల్ కేటగిరీ కాబట్టి వైరల్ టైటిల్ అనేది ఒక పవర్ఫుల్ వర్డ్. వైరల్ టైటిల్ అంటే వైరల్ అయ్యే టైటిల్ అనమాట అనే దాని గురించి సంబంధించిన ఒక పవర్ఫుల్ వర్డ్ని నేను ఈ వీడియోలో వాడాను. అలాగే కొంతమంది ఎమోషన్స్కి సంబంధించింది, క్యూరియాసిటీకి సంబంధించినవి టైటిల్లో వాడుతుంటారు. ఈ క్యూరియాసిటీ అండ్ ఇవన్నీ సంబంధించినవి ఏంటంటే కొంచెం సైకలాజికల్గా మనం వ్యూవర్స్ ఎలా థింక్ చేస్తారు అనే దానికి సంబంధించి పెట్టే విషయాలు అనమాట. కాబట్టి వీటిపైన మీరు కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం ఆలోచించి ఎలా పెడితే వ్యూవర్స్ చూస్తారు, అండ్ అలాగే మనం వాళ్ళు చూసే విధంగా మనం పెట్టాలి. ఎగ్జాక్ట్ టైంలో మనకేంటి అంటే ఏదైతే మన వీడియో ఉందో దానికి ఇది రిలేట్ అయ్యేటట్టు ఉండాలి, అంతేగాని నాన్ రిలేటెడ్ ఉండేవి అసలు పెట్టొద్దు. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒక టైటిల్ పెట్టేటప్పుడు రీసెర్చ్ చేయండి. టైటిల్ అంటే కీవర్డ్ రీసెర్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను చేశాను మన ఛానల్లో. SEOకి సంబంధించిన వీడియో ఇక్కడ పెడతాను చూడండి. దీనికి సంబంధించిన వీడియో ఐకార్డ్లో పెడతాను. ఈ వీడియో అనే దాన్ని యూస్ చేసుకుని మనం ఏంటంటే టైటిల్ ఏం పెట్టాలి, ట్యాగ్స్లో ఏం పెట్టాలని దానికి సంబంధించి మనం క్లియర్గా కొన్ని కీవర్డ్స్ని రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా మంది చేస్తున్న తప్పు అనమాట. కీవర్డ్ రీసెర్చింగ్ చేయకపోవడం. కీవర్డ్ రీసెర్చింగ్ చేయండి. కీవర్డ్ రీసెర్చింగ్ చేసి దానికి సంబంధించిన టైటిల్ ఉండే విధంగా, అంటే టైటిల్లో ఆ కీవర్డ్స్ ఉండే విధంగా చూసుకోండి, సరిపోతుంది. చివరిగా వచ్చేసరికి ఒక ట్రిక్ అయితే చెప్తాను అనమాట. ఈ ట్రిక్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా యూజ్ అయింది. అండ్ మీరు చూసుకుంటే ఎవరైతే పెద్ద యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేస్తున్న ఒక చిన్న ట్రిక్ అనమాట ఇది. వచ్చేసరికి ఏంటంటే మీరు టైటిల్ రాసేటప్పుడు ఏదైతే ఎగ్జాక్ట్గా మీరు మెయిన్ పాయింట్ ఉంటుందో, ఇప్పుడు సపోజ్ ఈ వీడియోకి మెయిన్ పాయింట్ ఏంటి, వైరల్ టైటిల్ అనేది మెయిన్ పాయింట్ కాబట్టి నేను ఏం
నేనేం చేశాను, నా టైటిల్లో, వీడియో టైటిల్లో వైరల్ టైటిల్ అనే దాన్ని కంప్లీట్గా క్యాపిటల్ లెటర్స్లో అయితే ఇచ్చాను అనమాట. మొత్తాన్ని కూడా క్యాపిటల్ లెటర్స్లో అయితే ఇచ్చాను. అండ్ ఈ మిగిలిన టైటిల్లో ఏంటంటే కొన్ని ఆల్ఫాబెట్స్ అటు ఇటుగా ఉంటాయి. బట్ ఈ వైరల్ టైటిల్ అనేది మాత్రం హైలైట్ అవ్వడం కోసం దీనికైతే ఇచ్చాను అనమాట. అలాగే మీరు చూసుకున్నట్టయితే కొన్ని ఎంఓజీస్ అయితే యూజ్ చేశాను అనమాట. ఎందుకు ఈ ఎంఓజీస్ ఎందుకు యూజ్ చేశానంటే చూసిన వెంటనే క్లిక్ చేసే విధంగా ఉండాలి కాబట్టి. ఈ రకంగా అయితే మీరు ఒక టైటిల్ని రాసేటప్పుడే, పెట్టేటప్పుడే ఎగ్జాక్ట్గా ఎంత 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 ఉండాలి, ఎంతసేపు ఉండాలి, అంటే ఎంత పొడవు ఉండాలి, అది మనకి వేరే డివైసెస్లో ఎలా కనిపిస్తుంది, అలాగే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అందులో ఇచ్చామా లేదా, ఎట్ ఏ టైం అందులో వైరల్ సంబంధించిన అంటే వీడియో రికమెండ్ అవ్వడానికి సంబంధించిన కీవర్డ్స్ ఉన్నాయా లేదా అనేది గుర్తుపెట్టుకోండి. హ్యాష్ ట్యాగ్స్ని టైటిల్లో పెట్టడం అవాయిడ్ చేయండి. హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం వల్ల, టైటిల్లో హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం వల్ల మీకు రీచ్ అయితే పెరగదు. మీ ఛానల్లో వీడియోస్ అనేవి క్లమ్జీగా కనిపిస్తాయి. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. కాబట్టి ఈ విషయాల ద్వారా మీరు ఎక్కువ నేర్చుకుని మీరు గ్రో అవుతారని నేను అనుకుంటున్నాను అనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ వీడియోలో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానా లేదా, లేకపోతే ఏంటనే దాని గురించి క్లియర్గా నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చెప్పాను కదా, ఈ వీడియోకి టార్గెట్ అయితే కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్స్ టార్గెట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.